అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 27వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకే ఒకసారి సంప్రదించి చూడండి. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మీకున్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కార మార్గం లభించి తీరుతుంది. మన గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు ఎంతో కార్యదక్షత కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం కూడా కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున సరికొత్త ఆలోచనలు, స్వతంత్ర నిర్ణయాలు మరింత బలంగా అయితే వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. స్నేహాలకు మంచి విలువనిస్తారు. సమస్యల భిన్నమైన ఆలోచనలు మంచి కోణంలో అయితే ఆలోచిస్తూ ఉంటారు. చాలా లోతు స్వభావం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఉన్నత లక్ష్యాలను కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క భావాలను బయట పెట్టరు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వీరు చాలా బాగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే కనుక ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. పాత స్నేహితులు కావచ్చు, పాత బంధం గురించి కావచ్చు, తరచూ పదే పదే ఆలోచనలకు గురవుతూ ఉన్నారు. మరి అటువంటి వారికి వినిపించిన ఒక వార్త ఏదైతే ఉందో వీరికి రేపటి రోజున మాత్రం కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు, అలాగే గులాబీ రంగు అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 8, 11 అని చెప్పుకోవచ్చు. శుభ సూచకాలుగా అయితే వీరికి వాయువ్య దిక్కు యొక్క ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో శుభప్రదంగా ఉంటుంది. సరికొత్త పరిచయాలు, వ్యాపారం చేసేవారు ఈ యొక్క దిక్కు చాలా ఉన్నత ఆర్థికమైన లాభాలను కూడా చేకూర్చే విధంగా అయితే ఉండబోతుంది. మంచి ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది. ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం ద్వారా మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్తారు. అయితే అలాగే ప్రశాంతమైన మనసుతో బయలుదేరడం ద్వారా సరికొత్త ఆలోచనలు చాలా సుదీర్ఘంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మాత్రం మీ యొక్క సహనం, మీ యొక్క కోపం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. కోపం లేకుండా చాలా సహనంగా ఉండాలి. మౌనం వహించడం చాలా మంచి తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో నిజమైనటువంటి బలం ఏంటంటే మీ యొక్క ఓర్పు, సహనంగా నిలవబోతున్నాయి. కొన్ని ప్రభావాల కారణంగా కొన్ని ప్రతికూలతలు, అనుకూలతలు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున మాత్రం మీకు చాలా మరింతగా అద్భుతంగా మంచి అవకాశాలను అయితే తీసుకురాబోతున్నాయి. మరి మీ ముందు నిల్చోబోతున్న మీ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగాల రంగాల్లో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి. ఈ రోజున ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రయత్నించే వారికి మంచి సమాచారం, మంచి శుభవార్తను వినబోతున్నారు. మరి మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపును కూడా మంచిగా అయితే లభించుకోబోతున్నారు. సరికొత్త కస్టమర్లు, పాత బాకీలు వసూలు కావడం, వ్యాపార అభివృద్ధి కావడం, వ్యాపారం నలుమూలలా విస్తరించడం, సరికొత్త ఒప్పందాలకు చర్చలు జరగడం, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చవి చూడబోతున్నారు. విద్యార్థులకు మంచి ఏకాగ్రత, అద్భుతమైనటువంటి ఫలితాలు, ఉపాధ్యాయుల నుండి, గురువుల నుండి వీరికి మంచి సూచనలు కూడా రాబోతున్నాయి. అద్భుతమైనటువంటి రోజుగా అయితే వీరికి ఉండబోతుంది. గురువుల యొక్క సహాయ సహకారం వీరికి పూర్తిగా లభించబోతుంది. విదేశీ విద్యకు ప్రయత్నిస్తున్న వారికి ఆకస్మికంగా సరికొత్త శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు. ఈ విధంగా సృజనాత్మకమైనటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అవి కళారంగం, అలాగే వీరికి రేపటి రోజున కళాకారులకు చాలా విశేషమైనటువంటి మంచి మంచి సానుకూల ఫలితాలు కూడా రాబోతున్నాయి. అలాగే ఈ రోజున మీకు చాలా ప్రతికూలంగా ఉండేటువంటి కొన్ని రంగాల వారికి కూడా ఆర్థిక రంగం, అలాగే డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం కూడా ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు చేసుకోకుండా, తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా, ఎవరికైనా అప్పులు ఇవ్వడం, ఇస్తే ఇటువంటి వారి తిరిగి మీకు రావడం ఆలస్యం జరుగుతూ ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆ కొనుగోలు అమ్మకాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంటేషన్స్ పూర్తిగా మీరు పరిశీలించిన తర్వాతే ఒప్పందాలు చేసుకోవాలి. తొందరపాటు ఒప్పందాలు అసలు పనికిరావు. భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు చిన్నపాటి అభిప్రాయ భేదాలు అయితే రాబోతున్నాయి. లాభ నష్టాల విషయాల్లో అనర్థాలు కూడా రావచ్చు. ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా చర్చించడం చాలా అవసరం.
కుటుంబ సభ్యుల్లో చిన్నపాటి అపార్థాలు తలెత్తబోతున్నాయి. సాయంత్రానికి అవి సర్దుమణుగవుతాయి. మీ యొక్క సత్సంబంధాల పట్ల జరిగేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో కాస్త కోపాన్ని తగ్గించుకోవడం, సహనంతో మాట్లాడడం, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒత్తిడుల పరంగా, ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంతమందికి నిద్రలేమి సమస్య, అలాగే మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. మీ జీవితంలో ఈ రోజున ఒక స్త్రీ ద్వారా వచ్చే ఒక సలహా కావచ్చు, సమాచారం కావచ్చు, ఆమె చేయబోయే ఒక సహాయం కూడా కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయం ముందు పూర్తిగా అయితే సరైనదా కాదా అని మంచిదనేది ఆలోచించుకోవాలి. మీరు వినబోయే శుభవార్త ఏదైతే ఉందో ఆ వార్త అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ మధ్యకాలంలో ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఎదురుచూపులతో, సరికొత్త ఆలోచనలతో, ఆశలతో మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఏవైతే వార్తలు ఉన్నాయో అవి మీ జీవితంలో ప్రత్యేకమైన పరిణామాలను అయితే తీసుకురాబోతున్నాయి. మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవు. మరి అలాంటి రోజైతే రేపటి రోజున మీకు దైవానుగ్రహం కూడా చాలా మెండుగా ఉండబోతుంది. ఒక స్త్రీ ద్వారా ముఖ్యమైన సమాచారం లేదా ఒక శుభవార్త వచ్చే అవకాశం అయితే మీకు ఆ పరిస్థితి బాగా మెండుగా కనబడుతుంది. ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ఆర్థిక విషయంకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క మనసుకు కూడా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ద్వారా సంప్రదించవచ్చు. ఈ రోజున మీరు వినబోయే మాట ఏదైతే ఉందో ఆ యొక్క సమాచారం మీకు సరికొత్త ఆశలను నింపే విధంగా అయితే ఉండబోతుంది. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు మరలా తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. అయితే ఎటువంటివి అనుకున్న విషయం అయినప్పటికీ కూడాను ఎప్పటికీ కూడా నా జీవితంలో అనుకున్న వ్యక్తి ఏదైతే ఉంది అనేది మీరు అనుకోవచ్చు. మీరు వినబోయే శుభవార్త, అద్భుతమైనటువంటి వార్త మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే కలిగింపజేయబోతుంది. మీ యొక్క మనసులో రేకెత్తబోయే ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, మీకు ఆనందానికి అవధులు ఉండవు. మీ యొక్క తోటి సహోద్యోగి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ తోబుట్టువు కూడా కావచ్చు, ఆ యొక్క స్త్రీ ఇచ్చే సలహా ద్వారా మీ జీవితంలో మీ యొక్క భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, అలాగే ఇంటర్వ్యూకి సంబంధించిన ఫలితాలు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మీకు ఒక చర్చ, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన చర్చ కూడా కావచ్చు, ఆర్థికంగా ఉపశమనాన్ని కల్పించే ఒక సమాచారం కూడా కావచ్చు, సుదూరంగా మీకు ఎన్నాళ్ళ నుంచి మాటలు తెగిపోయినట్టు ఒక బంధం కూడా మీకు దగ్గర కావచ్చు. మరి మీ జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని సమాచారాలు అయితే వస్తూ ఉంటాయి. మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక పెద్ద సంఘటన కాకపోయినప్పటికీ కూడాను ఒక సరైనటువంటి సలహా ద్వారా, ఒక చిన్న మాట ద్వారా సరికొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా దశ మార్చే విధంగా అయితే సరికొత్త మార్పు అయితే రాబోతుంది. మీ జీవితంలో పెను మార్పు గొప్ప సంకేతంగా అయితే ఉండబోతుంది. కొత్త ఆలోచనలు మీలోని విశ్వాసాన్ని రేకెత్తిస్తాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసం మీ సమస్యకు పరిష్కారానికి కనిపిస్తుంది. రేపటి రోజున నిలిచిపోయినటువంటి ప్రతి ఒక్క పని కూడా పూర్తిగా మీరు పరిపూర్ణంగా పూర్తి చేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు దైవారాధన ఎంతో మేలు చేస్తుంది. తప్పకుండా మీరు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు జరుగుతాయి. ఎటువంటి పని ప్రారంభించినప్పటికీ కూడాను ముందుగా గణపతి ఆరాధన చేసుకోవడం, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని శ్రీ మహావిష్ణువుని మీరు ఆరాధించడం కూడా చాలా మంచిది. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో బాబావారి ఆలయానికి వెళ్ళడం, అలాగే అక్కడ అన్నదానాలు, అలాగే ప్రసాదాలు పంచిపెట్టడం చాలా మంచిది. మూగజీవాలకు ఆహారం అందించడం, గోమాతను పూజించడం, కుక్కలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని పెట్టడం ద్వారా కూడా మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.